Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బైపోల్స్లో నంద్యాల నుంచి తానే పోటీ చేస్తానని గంగుల ప్రభాకర్ రెడ్డి బ్రదర్ గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా నంద్యాల బైపోల్స్ విషయంలో వైకాపా అభ్యర్థి ఎవరో క్లారిటీ వచ్చేసింది. వైకాపా తరపున 3 పేర్లు ప్రధానంగా వినిపించినా ఫైనల్గా జగన్ గంగుల వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మరి తమ దగ్గర కాసులేమీ లేవు, ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ప్రతాప్ రెడ్డి. పార్టీ బేస్ను ఆధారంగా చేసుకొని ఏ మేరకు సత్తా చాటుతాడో ప్రతాప్ రెడ్డి ఇక చూడాల్సి ఉంది. ఇక ఎటొచ్చి తెలుగుదేశం పార్టీనే ఇంకా ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. భూమానా శిల్పానా అనే విషయంపై చంద్రబాబు నాయుడు సర్వే చేస్తున్నారట. ఎవరిని నిలబెడితే ఏమవుతుందనే భయానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. భూమా కుటుంబాన్ని నిలబెడితే సానుభూతి వస్తుందో లేక ఫిరాయింపు రాజకీయం పట్ల జనాలు ఛీ అంటారో అర్థం కావటం లేదా అంటున్నారు వైసీపీ నేతలు. సరే, శిల్పాన్ని నిలబెడితే సానుభూతికి అసలు ఆస్కారం ఉండదు. టీడీపీ తన సత్తాను మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మాటలు చెప్పినంత ఈజీ కాదుగా సత్తా చాటం. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత ఏమీ తేల్చుకోలేకపోతున్నట్లుగా సమాచారం. ఏదేమైనా రసవత్తర ఎన్నికలే ఇవి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గనక ఓడిపోతే కౌంటర్ మొదలైనట్లే. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే భవిష్యత్ నిర్ణయం అనేది ప్రజలు నిర్దేశించినట్లేనా? చూడాలి.